మన జీవితంలో వాక్యం చదివే వాళ్ళంలో మనం కూర్చున్నాము. ఎంతమంది నిజంలో పత్రికలను ధ్యానించాము? మన పత్రికలు ఇవ్వబడి ఎన్ని పత్రికలు చెప్పాలి? ఎన్ని పత్రికలు చూడండి, ఒకసారి చూడండి, విజ్ఞేసి చూడండి, ఎన్ని పత్రికలు ఉన్నాయి మనకు? నాలుగు పత్రికలు. ఈ పత్రికలని మనం ధ్యానించుతాం. ఎందుకంటే పత్రికల్లో ఎన్నో సంగతులు దేవుడు తన భక్తుల ద్వారా మనకి తెలియపరుచుకుంటాడు. కాబట్టి వాక్యంలాగా చదివిస్తే మనకి అంతగా అర్థం కాదు. కానీ ఎప్పుడైతే పత్రికలు సంఘానికి రాయబడ్డాయో ఈ పత్రికల యొక్క విశేషత ఏంటో మనము ధ్యానించగలిగితే కనుక ప్రతి ఒక్క పత్రిక కొన్ని అంశాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి పత్రికలను మనము ధ్యానించేవారుగా మనం ఈరోజు సాయంత్రం కాలంకి యోహాన్ రాసిన మొదటి పత్రిక మనం ధ్యానించుకున్నాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక మనం చదువుకుంటే కనుక ఎవరు రాశారనే పత్రికని చెప్పాలి. యోహాన్ రాశాడు. యోహాన్ రాశాడు? సువార్తల్లో యోహాను ఏ అధ్యాయం అయితే ఉండదో దేవుని శిష్యుల్లో ఒక అపోస్తలుడుగా యోహాను ఉంటున్నాడు కనుక ఆయననే యోహాన్ రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ఈ మూడు పత్రికలనే 20 పత్రికలు, 22, ఒకరు 20, ఒకరు 22, ఒకరు 16, ఒకరు 13. అంటే మనము వాక్యాన్ని చదువుతున్నాం, కానీ వాక్యము ఎంతగా రాయబడ్డది, ఎవరికి రాయబడ్డది, ఏ సందర్భంలో రాయబడ్డది, ఆ వాక్యం నుంచి మన జీవితంలో మనం ఏమి అవలంబించుకుంటున్నాం అని మనం ఎక్కువగా శ్రద్ధ వహించలేని వారికి మనం ఉంటున్నాం. కనుక పత్రికలను మనం ధ్యానించి ఆ పత్రికల నుంచి దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు, ఎట్టి రీతిగా మనం జీవించాలో ఆయన దాసుల ద్వారా మనకి తెలియపరుచున్నాడు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక 6 అంశాలు, కేవలం మొదటి పత్రిక మాత్రమే మనం ఈరోజు ధ్యానిస్తాము. దానిలో 6 అంశాలు మాత్రమే మనము ధ్యానిస్తాం ఈరోజు. ఒకటి, యోహాను రాసిన మొదటి పత్రికలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వాక్యాల్లో ఉంటుంది. చూడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను అని ఇక్కడ వాక్యం చదువుతుంది. కాబట్టి ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో మొట్టమొదటి ధ్యానాంశము మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు కనుక దేవుడు తన ప్రజలు కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి అని ఆయన కోరుకొని ఉన్నాడు. కానీ మనము వెలుగుని తెలుసుకొని ఉన్నాము, కానీ ఇంకా చీకటి సంబంధులుగానే జీవిస్తున్నాం. అందుకనే ఈ వాక్య ప్రకారం మనం కానీ మన జీవితాన్ని సరిచూసుకుంటే కనుక అందుకనే మనం ఈరోజు వెలుగు సంబంధంలో పిలువబడుతున్నాం, కానీ వెలుగుతో సావాసము లేని వారు మనం ఉంటున్నాం. కనుకనే ఈరోజు మనము ఆయనతోనే అన్యోన్య సావాసాన్ని కోల్పోయి ఉన్నాము. ఈరోజు మనకి ఆయనతో సరైన సావాసం లేదు. కారణం ఏంటి అంటే మనలో చీకటి దాగి ఉన్నది. చీకటి అనగా పాపము, వెలుగు అనగా సత్యము. కాబట్టి ఆయనతో మనకి సావాసము కావాలి అంటే వెలుగుని ప్రేమించే వారమై ఉండాలి. వాక్యము వెలుగై ఉన్నది. కీర్తనకారుడు అంటారు 119లో 105లో ఈ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. కాబట్టి వెలుగుతో సావాసం కావాలి అంటే ప్రతి ఒక్క దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరు
వాక్య సహవాసంలో నిలిచి ఉండాలి. వాక్య ప్రకారము జీవించాలి. వాక్య ప్రకారము నడిపింపబడాలి. మనంతటా మనము వాక్య ప్రకారము జీవించలేము, నడిపింపబడలేము. కానీ ఎప్పుడైతే మనము దేవుడు పంపిన పరిశుధాత్మతోని అన్యోన్య సహవాసం, తండ్రి కుమార పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనం కలిగి వెలుగుని ప్రేమించగలుగుతామో అప్పుడు మనకి ఆయనతోనే అన్యోన్య సహవాసము అనేది ఆ బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏర్పడబడినప్పుడు మనలో ఉన్న చీకటి మనము తొలగించుకునే కృపను, అటు సహాయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే యోహాను సువార్తలో మనం చదువుకున్నట్లయితే కనుక ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుడి యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. హీఈస్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ హీఈస్ ద వర్డ్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు వారు సువార్తల్లో చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. కానీ మన జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక వాక్య ప్రకారము వెలుగు సంబంధులుగా మనము దేవుని బలియాగము ద్వారా తీర్చిదిద్దబడ్డాము. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మనము చీకటి సంబంధులుగానే ఉంటున్నాం. కనుకనే ఈరోజు మనము ఆయనతోని అన్యోన్య సావాసంలో నిలిచి ఉండలేని వారుగా ఉంటున్నాం. అందుకనే భక్తులు చెప్తూ ఉంటారు, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ వాడిలో ఉంటున్న పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడు. ఆ వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ పాపం అనేది ఎంత భయంకరమైనదంటే అది వెలుగు నుంచి మనని వేరుపరుస్తూ ఉంటుంది. మనని దేవుడు ఎంత వెలుగుమయం మనని నింపాలని ఆశిస్తున్నప్పుడు కూడా మన చీకటి క్రియల ద్వారా ఆ వెలుగుని మనము పొందుకోలేకపోతున్నాం, ఆ వెలుగుతో నింపబడలేకపోతున్నాం. అందుకనే దేవుడితోని అన్యోన్య సావాసం మనము కలిగి జీవించలేకపోతున్నాము అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఈ వాక్యము మనం ముందు నుంచే అందింపబడ్డది. దిస్ ఇస్ ద మెసేజ్ వి హర్డ్ ఫ్రమ్ హిమ్. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ఈ వాక్యం అనే వెలుగు మనకి ప్రకటింపబడ్డది, అందజేయబడ్డది. ఆయననే వెలుగై ఉన్నాడు కనుక ఆయన గురించి మనకి ఆయన తెలియపరచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ వాక్యం అనే వెలుగు మనకి అందింపబడింది. గాడ్ ఇస్ లైట్, ఇన్ హిమ్ దేర్ ఇస్ నో డార్క్నెస్. ఆయనలో చీకటి ఏమాత్రము లేదు. ఈరోజు ఆయనలో చీకటి లేనప్పుడు మనలో చీకటి ఉంటే మనం దేవుని బిడ్డలు అయితే మనం అవ్వలేము. కాబట్టి మనలో ఉంటున్న చీకటి క్రియలు, మనలో ఉంటున్న చీకటి యొక్క పాపిష్టి క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని మనము దేవుని దగ్గర వేడుకొని పశ్చాత్తాపడి, దేవా నాలో ఉంటున్న చీకటిని నేను తొలగించుకునే కృపను, సహాయం నాకు అనుగ్రహించి మీరు అనుగ్రహిస్తున్న వెలుగుతో నన్ను మీరు నింపండిగా, మీతో నేను అన్యోన్య సావాసంలో కలిగి జీవించే కృపను నాకు దయచేయండి ప్రభు అని మనము ఎప్పుడైతే ఆయనకి ప్రతిమలాడుకుంటామో, వేడుకుంటామో, ప్రార్థించగలుగుతామో, అట్టి రీతిగా వెలుగుని ప్రేమించగలుగుతాము. వెలుగు అనగా వాక్యం, వాక్యాన్ని ప్రేమించాలి. అందుకని పక్కన కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తన 1వ అధ్యాయంలో ఏమంటాడు? ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసాలు కూర్చున్న చోటున కూర్చుండగా, దివారాత్రంలో వెలుగుని ధ్యానించేవాడు. అక్కడ దాన్ని ధ్యానించేవాడు అన్న దగ్గర మనం ఏం గుర్తించాలంటే అది వాక్యము వెలుగై ఉన్నది. వెలుగుని ధ్యానించాలి. అందుకనే వాక్య ధ్యానము మన ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నువ్వు ఎంతగా వాక్యం ధ్యానిస్తే అంత వెలుగుమయంగా నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడతాడు. ఇలా వాక్య ధ్యానం ఉన్నది కానీ వెలుగుమయంగా అయిపోవాలనుకున్నాం. కరెంట్ ఉన్నది ఇంట్లో కానీ బల్బ్ వేయాలనుకున్నాం. మన జీవితాలు ఇట్లానే ఉంటాయి. కరెంట్ ఉంటేనే కదా, పవర్ ఉంటేనే కదా మనం వెలుగుతో నింపబడగలుగుతాం. కాబట్టి వాక్య సావాసము అనేది నాకు కావాలి. ఆ వాక్యము వెలుగు కలిగజేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు చీకటిని వెలుగుని ఏం చేశాడు? వేరుపరచాడు. ఈరోజు మనలో వేరుపరచలేకపోతున్నాడు. ఎందుకు? మనము దేవుని వాక్యాన్ని ధ్యానించక, దాన్ని ప్రేమించక, దాన్ని చదవక, దాని ప్రకారము నడుచుకోక మనము వెలుగుమయంగా మార్చబడలేని వారు మనము. అందుకనే దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయనలో చీకటి ఏమాత్రము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. నువ్వు కానీ ఆయనతో సావాసంలో ఉన్నావు అని నువ్వు చెప్పగలితే, కానీ నువ్వు ఇంకా చీకటిలో నడుచుకుంటున్నావు వాడు అయితే కనుక నిన్ను నువ్వు అబద్ధికుడుగా చేసుకుంటున్నావు. ఆ గ్రహింపు మనుషులు చెప్తే వచ్చేది కాదు, కానీ దేవుడు స్వయాన తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి బోధిస్తే, ఆ గ్రహింపు కలుగజేస్తే
అది మనం అర్థం చేసుకోగలితే, దాన్ని మనం రిసీవ్ చేసుకోగలితే, అవును కదా, నిజమే కదా, దేవుడు తన ఆత్మ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు కదా, కాబట్టి నేను అబద్ధికులుగా చేసుకోకుండా ఉండాలి అంటే కనుక మనము వాక్యాన్ని ప్రేమించిన వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. బట్ ఇఫ్ వి వాక్ ఇన్ ద లైట్ యాజ్ హి ఈస్ ఇన్ ద లైట్, ఆయన వెలుగై ఉన్న కనుక ఆ ప్రకారం మనం వెలుగులో నడుచుకున్నట్లయితే కనుక మనము ఆయనతోని అన్యోన్య సావాసంలో ఉండగలుగుతాం. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడితో సావాసంలో నిలవలేకపోతున్నాడు. ఎందుకు కారణం అంటే వాడు వెలుగుని అనుసరించలేకపోతున్నాడు, వెలుగులో నడుచుకోలేకపోతున్నాడు, వెలుగుని ప్రేమించలేకపోతున్నాడు, వెలుగుని ధ్యానించలేకపోతున్నాడు, ఆ ప్రకారము జీవించడానికి ఏమాత్రము ఇష్టపడతలేదు కనుకనే అన్యోన్య సావాసాన్ని కోల్పోతున్నాడు. ఏదైనా తోటలో ఆదాన్ని అవ్వని చేసినప్పుడు ప్రతి సాయంత్రకాలం వేళంట దేవాతి దేవుడు వాళ్ళ నుంచి కలుసుకునేట్టుడు. ఎందుకు కలుసుకునేట్టుడు అంటే వాళ్ళలో చీకటి అప్పుడు లేదు, వాళ్ళలో చీకటి అప్పుడు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని వాళ్ళు మితిమీరారో, ఆజ్ఞ అతిక్రమం చేశారో, పాపంకి ప్రేరేపింపబడ్డారో, అప్పుడు వెంటనే ఏమైందంటే ఏదైనా తోటలో ఉన్న చీకటి, ఏదైతే చీకటి సాయంత్రం కాలం వేళ ఏదైతే చీకటి కమ్ముకుంటుందో ఆ చీకటి వాళ్ళని ఆవరించేసింది, చీకటి వాళ్ళని ప్రేరేపించింది. చీకటి వాళ్ళని ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెలుగు సంబంధంలో ఉన్నవారు దేవునితో ప్రతిదినము సాయంత్రం కాలం వేళ కలుసుకునే వాళ్ళు ఒకనొక రోజు చీకటి వాళ్ళని ఆవరించింది కనుక వాళ్ళు దేవుడు దర్శించే కాలం, వాళ్ళని కలుసుకునే టైం వచ్చినప్పుడు ప్రతి సాయంత్రం కాలం వేళ అని బైబిల్ చెప్తున్నది. సో ఒకరోజు సాయంత్రం కాలం వేళ ఏమైందంటే చీకటి వాళ్ళని ఆవరించేసింది. సో అందుకనే ఆదామాను ఎక్కడున్నావు అనగానే ఆదాం అంటున్నాడు, నేను నీ స్వరం విని నేను భయపడ్డాను, అందుకనే దానుకున్నాను, చెట్లను కదా దానుకున్నాను. ఎందుకంటే చీకటి అనగా పాపము తోని నింపబడ్డదంటే నేను ముఖాముఖిగా దేవుణ్ణి కలుసుకునే సావాసము కోల్పోయినాడు. సో మన జీవితాల్లో కూడా అంతే, ఎప్పుడైతే చీకటి మనం ఆవరిస్తుందో, చీకటిని మనము కలిగి జీవిస్తామో దేవుడిని ముఖాముఖిగా మనము కలుసుకోలేని వారుగా మనం ఉంటుంటాం, ఆ సావాసాన్ని మనం పొందుకోలేని వారుగా మనం ఉంటుంటాం. అందుకనే మన జీవితాల్లో ఆ చీకటిని తొలగించమని, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, తన ప్రియ కుమారుడిని మన కొరకు పంపించాడు. అంత మాత్రమే కాక ఆయన ద్వారా మనని నీతిమంతులుగా విమోచించుకొని ఉన్నాడు, తీర్చిదిద్దాడు, మనం వెలుగు సంబంధంగా మనం చేసి ఉన్నాడు. ఒకప్పుడు మీరు దూరస్తులు, కానీ ఇప్పుడు మీరు నాకు సమీపస్తులుగా, అనగా మాట దగ్గర కూడా మనకు ఒక స్పష్టత కావాలి. ఏంటి అంటే మీరు సమీపస్తులుగా ఎందుకు మనం చేర్చబడ్డం దేవుడి దగ్గరికి అంటే తన కుమారుడు, ప్రియ కుమారుడైన బలి యాగము ద్వారా తన రక్తము చేత మనము ఈరోజు దేవునికి మళ్ళా, ఒకప్పుడు దూరస్తులమే కానీ మనం సమీపస్తులుగా రక్తము చిందించినాడు కనుకనే మన సమీపస్తులుగా మనము ఈరోజు కదా మీరు దేవుని సన్నిధికి వచ్చి ఇంత స్వేచ్ఛతో దేవుడిని ఆరాధించగలుగుతున్నాము, స్థుతించగలుగుతున్నాము, దేవుని మందిరంలో రీతిలో కూడుకొని నేను పరిశుద్ధ నామాన్ని స్థుతించగలుగుతున్నాం అంటే మనలో ఏదో మంచి ఉందని మనం నీతిమంతులం కాదు, కానీ కేవలము ఆయన రక్తం నాడు చిందించాడు కనుకనే ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావు, ఆయన మాటలు వినగలుగుతున్నావు, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని అనుభవించగలుగుతున్నావు, దేవుణ్ణి వేడుకోగలుగుతున్నావు, దేవుని యొక్క విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నావు. అట్టి రీతిగానే నా జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆయనకి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ఆయన జవాబు అనుగ్రహించగలుగుతాడు. ఇది మన మంచితనం కాదు, మన పరిశుద్ధులమని కాదు మన ప్రార్థన నిజంగానికి, అని తన ప్రియకుమారుడు రాసిన రక్తం ద్వారా ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని నా కుమారుడు ఫిలిప్పు ప్రార్థిస్తున్నాడు, యేసయ్యలోకి విశ్వాసం కలిగి ఉన్నాడు, వాడు ఎంత పెద్ద పాపి అయినప్పటికీ, ఎంత పాపిష్ఠుడైనప్పటికీ క్రీస్తు తన కొరకు ప్రాణం పెట్టాడు కనుకనే ఫిలిప్పు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించగలుగుతున్నాడు, ఆ ప్రార్థనకి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించగలుగుతున్నాడు. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటాడు, ఏంటంటే వెలుగు సంబంధులుగా వెలుగు బాటలో నడుచుకోవాలి. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. అందుకనే మీరు లోకస్తులు కాదు అంటున్నాడు, మీరు పరసంబంధులు, మీరు ఆత్మీయులు, దేవుని ఆత్మని కలిగి ఉన్నవారు. అందుకనే యోహాను సువార్త అంటున్నాడు, పత్రికల్లో అంటాడు కదా, ఏమంటాడంటే నీలో ఉంటున్నవాడు ఈ లోకంలో ఉంటున్నవాడు కన్నా గొప్పవాడు. ఈ లోకంలో ఏముందండి? చీకటి ఆవరించి ఉన్నది, అనగా పాపము విస్తరించి ఉన్నది. కాబట్టి ఈ లోకంలోనే మనం పడి ఉంటే మనము దేవునితో ఎప్పటికీ అన్యోన్య సావాసము కలిగి జీవించలేము. కానీ దేవుడు కృపాకాలంలో ఉంటున్నాం కనుక నేటికి కూడా మనకి అవకాశాలను కలుగజేస్తూ ఉన్నాడు. ఏమనంటే నేటికన్నా ఆ చీకటిని నువ్వు గుర్తించి దాన్ని పసిగట్టి దాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే కనుక
నా వెలుగుని నువ్వు కానీ గుర్తించగలితే కనుక, నా వెలుగులోనికి నువ్వు రాగలితే కనుక, నా వెలుగుని నువ్వు ప్రేమించగలితే కనుక, నేను నీ మధ్యన నాకు నీకు ఉంటున్న ఆ సావాసం ఏదైతే ఉందో దాన్ని నేను తిరిగి మళ్ళీ నేను పురికొల్పుతాను అని దేవుడు నీకు నాకు తెలియవస్తుంది. కాబట్టి దేవుడు వెలుగు ఉన్నాడు కనుక మనం కూడా దేవుని బిడ్డలుగా వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులు అంటే ఇంకొక మాటలో మనకు అర్థమయ్యే భాషలో, నాకు అర్థమైన భాషలో చెప్పాలంటే వాక్య సంబంధులుగా ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తన మన నడక ఉండాలి. వాక్యము అనే అడుగుజాడలలో మనం నడుచుకోవాలి. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఈరోజు మనం వెలుగు సంబంధంగా తీర్చిదిద్దబడాలి అంటే కనుక మన వ్యక్తిగత జీవితాల్లో సంఘంతో నీకు పని లేదు, మాస్టర్ గారితో నీకు పని లేదు, తోటి సేవ సావాసంలో ఉన్న విశ్వాసాలతో మనకు పని లేదు. వ్యక్తిగతంగా దేవునితో నీకు పని ఉండాలి. మందిరానికి దేనికి వస్తున్నాము? బ్రదర్లని సిస్టర్లని కలిసి ప్రేసలాడని చెప్పుకొని రావద్దు. దేవుడిని స్థుతించడానికి ద్వారా మనలో ఉంటున్న చీకటిని తొలగించుకొని ఆయన అనుగ్రహిస్తున్న వెలుగుతో నింపబడడానికి మందిరానికి రావాలి. అందుకని అంటారు, ఏమంటాడంటే సంఘముగా సావాసంగా కూడడం మానద్దు. ఎందుకంటే ఆత్మీయులు దేవుని వెలుగుని వాళ్ళు ప్రేమిస్తారు, దాని ప్రకారం వాళ్ళు జీవించడానికి ఇష్టపడతారు, అట్లీస్ట్ ప్రయత్నిస్తారు. దేవుడి సహాయాన్ని పొందుకొని వాళ్ళు కూడా ఒకరోజు వెలుగు సంబంధులుగా ఆయన దృష్టిలో తీర్చిదిద్దబడతారు అని దేవుడు చెప్తారు. కాబట్టి యోహాను రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం ప్రకారము మొట్టమొదటి మాట మనం ధ్యానిస్తే కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కనుక అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 21. ఆయననే మనల్ని మొదట ప్రేమించాను కనుక మనం ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు దేవుని ప్రేమించువాడు సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అని ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి రెండోదిగా ఈ పత్రిక నుంచి దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈరోజు నేను బహుశా నీకు చెప్పచ్చు ఏమని, ఐ లవ్ యూ అని. నేను ఎందుకు చెప్పగలుగుతున్నా? ఇప్పుడు ప్రవీణ్కి నేను చెప్పగలుగుతున్నా, సతీష్కి చెప్పగలుగుతున్నా, ప్రశాంత్కి చెప్పగలుగుతున్నా, అక్కకి చెప్పగలుగుతున్నా, సహోదరుల ప్రేమ కలిగి చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాలో ఉన్న గొప్పతనం కాదు, లేకపోతే ఫిలిప్ అన్న మంచోడం కాదు, మీ అందరిలో నిల్చుండి నేనే ఒప్పుకుంటాను కదా. నేను ఈరోజు చెప్పగలుగుతున్నా ఎందుకు తెలుసా? మొట్టమొదటిగా దేవుడు నన్ను ప్రేమించాడు. ఈరోజు నన్ను ప్రేమించాడు కనుకనే నేను ఈరోజు నేను నీకు చెప్పగలుగుతున్నా దట్ ఐ లవ్ యూ. నీకు ఏదైనా అవసరం ఉందా, నీకు ఏదైనా బాధ ఉందా, ఏదైనా కష్టం ఉందా నాకు చెప్పు, నేను నీ కొరకు ఉన్నాను, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకు తెలుసా? ఫస్ట్ గాడ్ లవ్డ్ మీ. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంటుంది కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకం అనగా మనమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈరోజు మనము భర్తని కానీ, భార్యను కానీ, తల్లిని కానీ, తోపుట్లను కానీ, రక్త సంబంధులను కానీ, మన స్నేహితులను కానీ, మనకి సావాసంలో ఉంటున్న వారిని మనం ఈరోజు ప్రేమించగలుగుతున్నాము అంటే వారి దగ్గర నువ్వు ఏదో లబ్ధి పొందుతున్నావు అని వాడిని ప్రేమిస్తున్నావేమో నాకు తెలియదు. కానీ నేనైతే చెప్పగలుగుతాను వాక్య ప్రకారము దేవుడు నిన్ను ప్రేమించడం కనుక నువ్వు వాడిని వ్యక్తిని ప్రేమించగలుగుతావు. కాబట్టి రెండోగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు చెప్తున్నావు, కానీ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే కనుక నువ్వు దేవుడిని ఏమాత్రమో ప్రేమించలేని వాడు. అందుకని మనం చర్చ్ బోర్డు మీద కూడా రుచి చూసి తెలుసుకోవడము యెహోవా తమ్ముడాడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఒకటి దేవుడిని రుచి చూడాలి. రెండవదిగా మనం ఏం నేర్చుకోవాలంటే మందిరానికి వస్తున్నప్పుడు దేవుడిని రుచి చూస్తున్నామా? అన్న భోజనాలు పెట్టి పచ్చడేస్తే పచ్చడి రుచి చూడడం కాదండి, దేవుడిని రుచి చూడాలి. దేవుడి బిడ్డలుగా దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడిని రుచి చూసేవారుగా మనం ఉండాలి. ఈ లోకంలో ఎన్నో రకాలైన రుచులు మనకు దొరుకుతాయి, కానీ అన్నిటికన్నా మించిన రుచి ఏదైనా ఉన్నదంటే అది దేవుడి యొక్క ప్రేమనే. కాబట్టి ఆ రుచిని మనము ప్రతిసారి ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు, సావాసంలో వస్తున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వీ షుడ్ టేస్ట్
లవ్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడి ప్రేమని మనము గుర్తించేవారు. అందుకనే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు చెప్పి నువ్వు పొరుగువాడిని నువ్వు ద్వేషిస్తే కనుక నిన్ను మోసపరుచుకుంటున్నావు. ఒకటి ప్రేమ ఏమంటుంది? ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమ ద్వేషాన్ని ఎప్పుడు కోరుకోదు. నేను మన జీవితంలో ఎట్లున్నాయంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాం కానీ మనమే అనేది ప్రేమించలేని వారుగా ఉంటున్నాం, ద్వేషిస్తున్నాం. అనగా వాక్యము చదువుతున్నాము కానీ దాని ప్రకారము నడుచుకోలేకపోతున్నాం. యు ఆర్ హర్టింగ్ హిమ్, ఆయన గాయపరుస్తున్నాం. ఆయన నీకు ఎన్నిసార్లు తెలియపరుస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామో ఆయన మాటని ధిక్కరిస్తున్నాం. కాబట్టి దేవుడిని మనము ప్రేమించే వారిగా రెండోగా మనం ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం మీరు ప్రేమని కలిగి ఉంటున్నాము కుటుంబంలో కానీ, మన సావాసంలో కానీ, మనం ఉంటున్న స్థలాల్లో కానీ, మనము ఒక ఆఫీస్ టీంలో పనిచేస్తున్నప్పుడు మన టీం మా టీం అండి అని చెప్తా ఉంటారు చాలా మంది. ఆ టీంలో మనం అందరంతో కలిసిమెలిసి ఉంటాం. అది ఎందుకు నువ్వు అతి రీతిగా కలిసిమెలిసి ఉండగలుగుతున్నావు అంటే అది దేవుడి ప్రేమ కారణమే. ఎందుకంటే చాలా మందికి ఈ టీంలో ఐక్యత ఉండదు. మేనేజర్ అంటే కొలీగ్కి పడదు, దేశాలు కోపతాపాలు పెట్టుకొని నటింపబడుతుంటారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు దేవుడి ప్రేమను రుచి చూడని వారు. కానీ దేవుడి ప్రేమను రుచి చూసిన మనము అందరినీ సరి సమానముగా ప్రేమించాలి. దేవుడు ఫిలిప్ ఒక్కడే మంచివాడు అని చెప్పి ఫిలిప్ ఇక్కడ ఎన్నుకోలేదు దేవుడు. నేను అందరిలో ఒక నీచమైన వ్యక్తిని కాబట్టి నన్ను ఇక్కడ ఎన్నుకున్నాను. ఆయన ప్రేమనంటూ రుచి చూపించాడు. నేను అందుకనే ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతున్నాను. సంఘంలో కూడా అనేక యవనస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరో నాకు తెలియదు వాళ్ళు. నేను ఈ రోజుకి కూడా వచ్చి అన్న అని మాట్లాడుతున్నారు, లేకపోతే బ్రదర్ అని మాట్లాడుతున్నారు, లేకపోతే ఫిలిప్ గారు అని మాట్లాడుతున్నారు. అది నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను బట్టే. నేను ఎన్నోసార్లు సాక్ష్యం విన్నాను చాలా మంది దగ్గర. కొన్నిసార్లు మాత్రమే వచ్చారు వాళ్ళ సంఘానికి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అన్న, నిజంగా నేను దేవుని సన్నిధిని ఇక్కడ నేను అనుభవించానన్నా. ఇంకొకటి ప్రేమ ఆప్యాయతని నేను ఈ సంఘంలో చూడగలిగాను అన్న. ఇది నా గొప్పతనం కాదు, మా కుటుంబంలో ఉంటున్న గొప్పతనం కాదు, కానీ అది దేవుడు అనుగ్రహిస్తేనే మేమంటే రీతిగా ఇతరులని సంప్రదించగలుగుతాం. ఇతరులు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రేమని మేము వాళ్ళని చూపించగలుగుతాం. కాబట్టి రెండోది మనం నేర్చుకుందాం ఏంటి అంటే దేవుడు ప్రేమ ఎవరిని ద్వేషించదు మన జీవితంలో. క్రైస్తవుడికి శత్రువు ఉండద్దు. క్రైస్తవుడికి ఒకడే ఒక శత్రువు, వాడు అపవాది అయినా సాధారణ. చాలా మంది స్నేహితులు ఉంటారు మనకి, అట్లనే మన జీవితాల్లో చాలా మంది శత్రువులు కూడా కలిగి ఉంటాం. అంటే దేవుడి ప్రేమని కలిగి లేని వారుగా నటిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి ప్రేమని మనం కలిగి ఉంటే ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే వారమైనా. అందుకనే దేవుడు కూడా తన వాక్యంలో చెప్తున్నాడు కదా, నేను ద్వేషించిన వారిని మరొకరు ప్రార్థించదు, నీ శత్రువుల నిమిత్తంలో వాళ్ళ గురించి ప్రార్థించాలని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనము తప్పని మనం శత్రువులుగా, అప్పుడు క్రీస్తుకి మనం శత్రువులుగా బయట చెప్తున్నాడు. కానీ శత్రువుని ప్రేమించిన గొప్ప దేవుడు. అందుకని అంటున్నాడు కదా, నీ శత్రువులని మిత్రులుగా మారుస్తాను. అది దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం. నాకు ఎంతమంది శత్రువులు ఉంటున్నాయి, కానీ ఈరోజు అందరూ నాకు మిత్రులుగా ఉన్నారు. ఎందుకు తెలుసా? నేనేదో మారడం కాదు, దేవుడి ప్రేమ నన్ను మార్చింది. దేవుడి ప్రేమలో ఉన్న గొప్పతనం. ఇంకోటి రెండోదిగా మనం ఈ అధ్యాయం నుంచి, ఈ పత్రిక నుంచి, యోహాను రాసిన పత్రిక నుంచి రెండోదిగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉంటున్నామని మనము ఒకసారి ఈసారి చూసుకునే వార్త. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అదే యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29 వాక్యాల్లో ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అగునప్పుడు ఆయన రాకయందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. అండ్ నౌ డియర్ చిల్డ్రన్, కంటిన్యూ ఇన్ హిమ్. ఆయనలో మనం కొనసాగాలి. ఈ లోకంలో మనం కొనసాగడం కాదు, ఆయనలో మనము కొనసాగాలి. ఆయనలో కొనసాగాలి అంటే చెప్పాలి, ఇప్పుడు మీరు ఆయనలో కొనసాగండి అని చెప్తుంది బయట. కంటిన్యూ టు లివ్ ఇన్ హిమ్ అంటే
వాక్య ప్రకారమును జీవించమని ఆయన స్పష్టత తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయనలో కొనసాగాలి అంటే వాక్యానుసారంగా మనము జీవించే వారమై ఉండాలి. సో దట్ వెన్ హీ అపియర్స్, ఆయన ప్రత్యక్షమైనప్పుడు దట్ వీ మే బి కాన్ఫిడెంట్, ధైర్యంగా ఆయనను మనము ఎదుర్కోగలుగుతాం. ఏమాత్రం సిగ్గుపడక ధైర్యంగా మనము ఆయన రాకల్లో మనము ఆయన ఎదుర్కొనే వారుగా ఉంటాం. ఇఫ్ యూ నో దట్ హీ ఈస్ రైచస్, యూ నో దట్ ఎవ్రీ వన్ వుడ్ డూ వాట్ ఈస్ రైట్ హ్యాస్ బీన్ బోర్న్ ఆఫ్ ఇట్. కాబట్టి నీతిమంతుడు ఆయననే. నీతిమంతుడు అంటే ఒకడునో లేడు అని వాక్యం చెప్తుంది. కానీ మన దేవుడు ఎవరు? నీతిమంతుడు ఆయన, నీతి సూర్యుడు ఆయన. ఆయన మూలంగానే ఈరోజు నువ్వు నేను దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. కాబట్టి మనిషి జరిగించు వాడందరూ నీతిమంతులు ఆయన దృష్టిలో. మనిషి అంటే దాన ధర్మాలు చేస్తే మంచితనం రాదండి. పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, ఒక సాధు హృదయము కలిగి ఉండాలి. ఇతరులు అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆదుకునేవారుగా మనం ఉన్నప్పుడు మనము మనిషిని జరిగించే వారంగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతాం. ఇదేదో మన పేరు మన ప్రఖ్యాతుల కొరకు కాదు, కానీ ఆయనని బట్టి మనం ఇతరులకి సహాయపడుతున్నాం కనుక దేవుడి దృష్టిలో మనము నీతిమంతులు. ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపిస్తేనే కానీ ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయం చేయలేడు. తెలుసా, నా జీవితంలో నేను ఎన్నో అనుభవాలు చూసాను. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు తెలిసిన సావాసంలో ఉంటున్న వారిని ఇక్కడ కానీ బయట ఎక్కడన్నా కానీ దేవుడు వాళ్ళని ప్రేరేపించి నా ప్రతి ఒక్క అవసరత నా వ్యక్తి ద్వారా నాకు తీర్చాడు. సో నేనేమనుకోవాలి, సతీష్ అన్న మంచోడు కదా, సతీష్ అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సతీష్ అన్న మంచి శాలరీ వస్తుంది కదా, సతీష్ అన్నకి ఏం తక్కువ ఉందిలే, ఏమైంది ఏదో కొద్దిగా ఇచ్చేసి సహాయం చేసి అనుకోవడం కాదు. ఆయన దేవుని ప్రేరేపణ బట్టి ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ గ్రహింపు కలిగి మనము జీవించాలి. ఈ చర్చ్ ప్రారంభించి నేను ఇక్కడ నిల్చున్నప్పుడు ఈ చర్చ్లో ఒక కంజర అంటే నాకు కంజర తెలియదు, డ్రమ్ అంటే డ్రమ్ము తెలియదు, పాము అంటే పాపం క్వశ్చన్ లేదే లేదు, మైక్ అంటావా ఇప్పటికి మైక్ లేదు. ఈరోజు కూడా ఇంకొక మైక్ వాడుతున్నాడు ప్రశాంత్, నేను ప్రశాంత్ వాడే మైక్ అది ఉంది చూడండి. ఈ చర్చ్లో ఫస్ట్ మైక్ అది ఎప్పుడు కొన్నా తెలుసా నేను? ఆ మైక్ అని 2006లోనో 2008లోనో కొన్నా మైక్. అప్పటి నుంచి ఆ మైక్ ఇక్కడ వాడబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా ఆ మైక్ నాకు అవసరం లేదా, కానీ దేవుడు ప్రేరేపణ ద్వారా ఒక వ్యక్తిని ప్రేరేపించి ఈ వ్యక్తి నిల్చుంటున్నాడు, వ్యక్తి చేతిలో మైక్ ఉండాలి అనే వ్యక్తిని ప్రేరేపిస్తే ఆనాడు 11 మందిలు పెట్టి మైక్ నాకు గురించింది. అది ఎవరో కాదు, బయట వాళ్ళు నా మేనతనే గురించున్నాను 11 మందిలు పెట్టి. అది కూడా నేనే ఆ కిరాయిలు తీసుకొని ఆమె దగ్గర హ్యాబిట్స్కి వెళ్ళి ఆ పూజా సెంటర్లో ఆ మైక్ కొనుక్కోండి. కాబట్టి దేవుడు ఎట్లా మనకి సహాయం చేస్తుందంటే ఇతరులను ప్రేరేపించి సహాయం చేస్తుంది. దేవుడు స్వయాన మన దగ్గరికి మన మధ్యలో దిగొచ్చి సహాయం చేయడు. దేవుడు మనుషుల ద్వారా వాళ్ళ నీతి క్రియలను బట్టి వాళ్ళ మంచి క్రియలను బట్టి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏంటంటే వెళ్ళు నా బిడ్డను ఆదుకోవాలి. కాబట్టి దేవుడి దగ్గర దృష్టి మనం ఒకటి గుర్తిస్తాం ఏంటి అంటే మనము ఆయనలో కొనసాగుతేనే దేవుడి సహాయాన్ని మనం పొందుకుంటాం. మనం ఈరోజు దేవునితో కొనసాగము కానీ దేవుడి సహాయాన్ని కోరుకునేవారు మనం. నువ్వు ఆయనలో కొనసాగితే ఇప్పుడు వరకు నువ్వు ఒక ఆశీర్వాదం 2 సహాయాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నావు అనుకోని ఉండొచ్చు. నేను దేవుని దగ్గరికి వెళ్ళానండి, ప్రార్థన చేస్తాను, సంవత్సరంలో ఒకటే సాక్ష్యం చెప్పుకోనికి అవకాశం దొరికినప్పుడు నేను ఏం చెప్తానంటే నేను మందిరానికి వచ్చానండి, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి ఈ సంవత్సరంలో నా ప్రార్థనకి జవాబు దయచేశాడు. అంటే ఇన్ని రోజులు చేస్తున్న సంవత్సరం మొత్తం చేసిన ప్రార్థనలకు జవాబు రాలేదా? ఎందుకు రాలేదు? కాబట్టి గుర్తించాలి, దేవుడు ప్రేరేపిస్తేనే సహాయం మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు దేవుడు తెలుసా? మనము ఆయనలో కొనసాగినప్పుడు, అనగా వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన ప్రతి ఒక్క అవసరతని తీరుస్తాడు. నీ తండ్రికి వెళ్ళి నువ్వు చెప్పచ్చు నాన్న నాకు ఇది కావాలి అని, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే పరలోకపు తండ్రి అయి ఉన్నాడు కనుక మనము నోరెప్పి మన నోట నుంచి మాట మనం ఆయన చెప్పకముందే నీ హృదయ వాంఛల్ని ఎరిగినవాడు. అందుకని రోజు రాసిన పత్రికలు అంటాడుగా, దేవుడిని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చబడి వేలుకై జరిగిస్తాడు.
కాబట్టి మన జీవితాల్లో ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఆయనతో నిజంగా కొనసాగే వ్యక్తిగా ఉండగలిగితే కనుక నీ ప్రతి ఒక్క అవసరతని ఆయన మహిమహిష్ఠం నుంచి ఆయన తీర్చే దేవుడు అయినటువంటి. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఏ సహాయం అన్నా, ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, నీ ఆరోగ్య విషయం కానీ, ఏ విషయమన్నా, ఏ సమస్య ఉంటుంటే ఆ సమస్యకి పరిష్కారం నీకు కావాలంటే ప్రార్థన చేస్తే పరిష్కారం రాదు. నేను చెప్తున్నాను, ప్రార్థన చేయడం కాదు, కానీ నువ్వు దేవునితో మలుచుకోగలితే, దేవుడు వాక్య ప్రకారం నువ్వు జీవితాన్ని మలుచుకోగలితే తప్పక దేవుడు సహాయం నీకు అనుగ్రహిస్తాడు. మూడోగా కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. అంటే వాక్యంలో మనము ఏమంటారు తెలుగులో, వాక్యము మనలో ఇమిడి ఉండాలి. వాక్యం ప్రకారం మన ప్రవర్తనని సరిచూసుకొని నడుచుకుంటే దేవుడు తన అమూల్యమైన సహాయాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. నాలుగోది మనం చూసుకున్నట్లయితే అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వాక్యాలు చూడండి. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపుడి ఎవడైనా లోకంని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమును తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకంలో దాని ఆశయు గతించిపోచును కానీ దేవుని చిత్తం జరిగించువారు నిరంతరము నిలుచును. కాబట్టి డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నవైనను ఏంటి నువ్వు ప్రేమించారు. ఏంటి బ్రదర్ అట్లా చెప్తున్నారు, లోకంలో మా భార్య ఉంది కదా అని అంటారు. భార్యని ప్రేమించేవారికే ప్రేమించారు, కానీ దానికి దేవుని స్థానం ఇచ్చేవారు అనుకుంటారు. దేవుని స్థానం దేవుందే, వేరే వాళ్ళ స్థానం వాళ్ళకి దేవుడు ముందుగానే ఏర్పరచు. మరి దేవుడు తెలియజేస్తాడు, నువ్వు ఈ లోకంలో ఉంటుందో కనుక ఈ లోకంలో ఉన్నవైనా దేన్ని నువ్వు ప్రేమించద్దు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఉన్నవి, నీ భార్యనైనా, నీ పిల్లలైనా, నీకు ఇష్టమైన వారినైనా నువ్వు ప్రేమించవనుకో, దేవుని ప్రేమ నీలో ఉండదు అని స్పష్టంగా, తండ్రి యొక్క ప్రేమ నీలో ఉండదు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, తన భక్తుల ద్వారా ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఇదిగో నేను చూడు నీ మీద ఒక నింద మోపబోచున్నాను, ఎందుకంటే నువ్వు మొదటి ప్రేమను కోల్పోయినావు. దేవుడిని ప్రేమించే విషయంలో మనం రాజీ పడ్డామనుకోండి, దేవుడి ప్రేమని కోల్పోతాం. అందుకని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేనిని నువ్వు ప్రేమించదు. వాళ్ళ నువ్వు దేనినన్నా దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే తండ్రి ప్రేమ నువ్వు పోగొట్టుకుంటావు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవంతా ఏమున్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు అని దేవుడు మన వాక్యం ద్వారా తెలుసు. కాబట్టి ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈరోజు లోకంలో ఉంటున్నప్పుడు లోక ఆశలు మనకు ఎన్నో ఉంటుంది, కానీ వాక్యం స్పష్టత తెలియజేస్తుంది. ఏం తెలుసా, ఈ లోకంలో ఉంటున్న నువ్వు ఒకటి గుర్తించాలి, దేవుని బిడ్డగా నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు, నీకు ప్రాణం దారిపోసాడు కనుక నువ్వు ఒకటి గుర్తించాలి. ఏంటంటే నువ్వు లోకంతో గతించిపోతావా, లేకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి కాపాడబడతావా. ఒకటి ఇక్కడ చెప్తున్నాడు, లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం అనగా వాక్య ప్రకారం జీవించేవారు నిరంతరము నిలుస్తారు అని దేవుడు తన వాక్యం ద్వారా నీకు నాకు మరొకసారి ఆయన తెలియజేస్తాను. ఒకటి తమ్ముడు చెప్పాడు, నాటపడాడు, వెళ్ళిపోయాడు, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నాలో కలిగి ఉన్నానని పాటవాడు. నిజంగా నిరంతరము నిలిచి ఉంటారు అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి నిరంతరము నిలిచి ఉండేవారు ఎవరు అంటే, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకొని వాక్యాన్ని అనుసరించి ఆ ప్రకారము వాళ్ళ అడుగులని స్థిరపరచుకున్న వారికి మాత్రమే వాళ్ళు నిరంతరం నిలుస్తారు. కానీ లోకము దాని ఆశల్ని పెట్టుకొని దేవుడిని కూడా ప్రేమిస్తాను అంటే కనుక వాళ్ళు ఒకరోజు లోకంతో గతించిపోతారు. నిరంతరము దేవునితో నిలవాలి అంటే కనుక వాక్యానుసారమైన జీవితం మనం ఉంటేనే రేపటి దినాన ఈ యాత్రని ముగించుకున్నాక, మనని భూస్థాపన చేసినాక, ప్రభు ప్రత్యక్షమైన గడియ వచ్చినప్పుడు ఆయన ఎన్నో సమాధిల నుంచి లేవనెత్తుతాడు. నిరంతరం 20 ఏళ్ళు ప్రభుత్వంగా జీవించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యానుసారమైన జీవితం మనము అవలంబించుకోవాలి.
వాక్యాన్ని ఒకసారి చదివితే వాక్య ప్రకారం జీవించలేము. అని వాక్యాన్ని పదే పదే చదివి ధ్యానించగలిగితే అది నిన్ను మారుస్తుంది. వాక్యంలో ఉన్న శక్తి. అందుకనే ఎక్కువ వాక్యం చదవరు, ఎందుకంటే మారడానికి ఇష్టపడదు, మార్పు చెందడానికి ఇష్టపడదు. కాబట్టి ఈ లోకముగా రాశలు గతించిపోయినట్లు గతించిపోతావా, లేకపోతే వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని గుర్తించి వాక్య ప్రకారం నీ అడుగులు స్థిరపరచుకొని రేపటి దినాన వారి ప్రభుత్వం జీవిస్తావా? ఏమంటారు, ఏమంటారు, దేవుడిచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని ధన్యతని అది నీ చేతిలో నీకు ఇచ్చాడు. స్వేచ్ఛ నీ ఇష్టం. అని దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఫిలిప్పును వాక్య ప్రకారమే జీవించాలని నన్ను మొత్తడేసి వాక్యాన్ని ఇచ్చాడు. దాన్ని నేను ప్రేమించి దాన్ని చదివి నేను దాని ప్రకారం నడుచుకుంటే నిరంతరం నేను ఇంకా నిలవచ్చు. ఒకవేళ లేదు నాకు అక్కర్లే, ఎవరైతే చెప్పుకొని నేను వెళ్ళాను, నా భక్తి నేను చేసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నా పనులు నేను చేసుకుంటాను, అందరూ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు, నేను చేసేది నేను చేసుకుంటాను అనుకున్నాం అనుకోండి, లోకంతో రోజు గతించిపోతాము అని ఇక్కడ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 5వదిగా మనం చూసుకున్నట్లయితే అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎట్లా పరీక్షిస్తాము? వాక్యం మనలో ఉన్నప్పుడు, వెలుగు మనలో ఉన్నప్పుడు మనము అబద్ధపు ఆత్మలను మనము గుర్తించేవాళ్ళం. దీన్ని ఏమంటారంటే విచక్షణ జ్ఞానమా తెలుగులో చెప్తుంటారు, ది స్క్రీనింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. కాబట్టి వీ హ్యావ్ టు నో విచ్ స్పిరిట్ ఇస్ టాకింగ్ టు యూ, విచ్ స్పిరిట్ ఇస్ లీడింగ్ యూ. ఇప్పుడు మనకి మందిరంలో వచ్చి ఉపవాస ప్రార్థన కూడికల్లో కూర్చుంటాం అనుకోండి, ఒక 7 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఆ 7 రోజులు నేనైతే నమ్ముచున్నాను దేవుడు ఆత్మ నిన్ను నడిపిస్తుంది. కానీ 8వ రోజు బయటకు వెళ్తాడు, అప్పుడు దేవుడి ఆత్మని ప్రవక్తలను బట్టి నేను వదిలిపోతే దేవుని ఆత్మ మారువేషంలో ఇంకొక ఆత్మ నిన్ను నడిపిస్తుంది. అందుకని ఏ ఆత్మ నడిపిస్తుందని మనము పరీక్షించుకోవాలి. అటువంటి శక్తిని దేవుని దగ్గర మనం పొందుకోవాలి. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ మనకు కావాలి. దేవుని జ్ఞానము మనకు ఉన్నప్పుడు దెన్ వీ కెన్ రికగ్నైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ విచ్ ఇస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి అనేక అబద్ధ ప్రవక్తలు ముందుగానే బయలు వెళ్ళి ఉన్నారు. యేసు ప్రభు ఉన్నప్పుడే తప్పుడు బోధలు ఆ కాలంలోనే ఉన్నాయి. ఈ కాలంలో మరి ఎక్కువైపోయింది. మన యూట్యూబ్ చూస్తుంటే ఒక ఆయన అంటున్నాడు, మీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ ఇంట్లో లేకపోతే రోగాలు ఉన్నాయా, మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, యూ బై దిస్ ఆయిల్, మీ ఇంట్లో అన్ని సమస్యలు తీరిపోతాయి అంటున్నాడు. ఎక్కడ దేవుడు చూపించాడు ఆయిల్ పథకం అట్లంటే బాగా ఉండేది. నేను కూడా ఇక్కడ ఆయిల్ షెల్ఫ్ పెట్టుకుంటున్నాను అందరూ ఆయిల్ ఇవ్వడానికి. కాబట్టి మన సంఘానికి నడిపింపబడుతున్నాం, ఒక 10 మంది కొడుకున్నాం ఈరోజు. కానీ ఆ సంఘంలో ఆ సేవకుడు బోధిస్తుంటే ఎంతమంది క్రైస్తవ సమాజం తెలుసా, అక్కడ దాదాపు ఒక 30-40 వేల మంది ఉంటారు సంఘంలో. అందరూ నాకు కావాలి అని ఆయిల్ బాటల దగ్గరికి వెళ్తారు, కానీ ప్రభుని ఎవరు చేరుకునేటప్పుడు లేరు. అక్కడ చూసి అనిపించింది, ఇక్కడ పోతుంది సంఘాక్షం. దేవుని ఆత్మని నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఏకాంత సావాసం దేవుడితో ఉండాలి, ఏకాంత ప్రార్థన జీవితం ఉండాలి. నువ్వు దేవుడిని అడగాలి, నీ ఆత్మ కుమ్మరిపు నాకు దయచేసి విచక్షణ జ్ఞానంతో నన్ను నింపు. ఏది నీ ఆత్మ, ఏది నీ ఆత్మ కాదు, ఏది అబద్ధము, ఏది సత్యము నేను తెలుసుకునే జ్ఞానము నాకు దయచేసి అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి ఈ పత్రిక ద్వారా మనము 5వదిగా మనం నేర్చుకోవాలి ఏంటంటే ఆత్మలని విచక్షణ జ్ఞానంతో మనం తెలుసుకోవాలి. పొందుకోండి పరిశుద్ధ ఆత్మ అని అంటారు. పొందుకోనికి ఇదేమన్నా చాక్లెటా, లేకపోతే ఇదేమన్నా తినే ఏమంటారు స్వీటా? పొందుకోండి అంటే పొందుకోవచ్చు, సేవకులు చెప్తుంటే మంచిదే కాదంటలేదు. కానీ ఎక్కడైతే దేవుణ్ణి బలంగా ఆరాధిస్తుంటారో ఒకటి గుర్తించండి, అక్కడే ఎక్కువ చీకటి శక్తులు పనిచేస్తుంది. నువ్వు కానీ సరైన దేవుని జ్ఞానంతో నేను లేకపోతే కనుక ఆ చీకటి దురాత్మలు నిన్ను ఆవరించి అవి నీకు ప్రభుపరిచి వెలుగుదూత రూపంలో వాడు నేనే దేవుడిని, నేనే క్రీస్తుని అని వస్తాడు. వాడు నువ్వు వాడిని నమ్ముతావా, లేకపోతే నిజంగా దేవుని ఆత్మకి వాడి చేతుల నుంచి తప్పించబడతావా అన్నది నీ చేతుల్లో ఉంది. నీ పాస్టర్ చేతుల్లో లేదా, నీ చేతుల్లో.
వాటి ఆత్మలను కూడా మనము విచక్షించే వారిగా మనము ఉండాలి. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంటుంది చూడండి. దేవుడి కుమారుడు నామమునందు విశ్వాసం ఉంచిన మీరు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకున్నట్లు ఈ సంగతులు నేను మీకు రాయుచున్నాను. ఆయనని కలిగి మనం ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది ఆయన మన మనది ఆలకించున్నది. కాబట్టి ఈ 6వ అంశంగా మనం చూసుకున్నట్లయితే మనం కేవలం దేవుని బిడ్డలం కాదు, కానీ మనకంటూ ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. ఈ లోకంలో ఇది ఒక యాత్ర మాత్రమే. అందుకని బైబిల్లో పత్రికల్లో రాసినప్పుడు ఈ లోకంలో మీరు యాత్రికులు, పాఠశాలలు, ప్రయాణికులు మాత్రమే. మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు చొప్పున మనము నడుచుకునే వారమై ఉంటే కనుక నిత్య జీవం అనేది మనకు ఉంటుంది. అనగా ఈ నిత్య జీవం అనే మాట దగ్గర మనం ఇంకొద్దిగా లోతుగా ఆలోచిస్తే కనుక మరణ భయం మనలో ఉండదు. ఏ నిమిషం అయినా మరణాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ఉంటాము. ఈరోజు మరణం అంటే సాధారణంగా అందరికీ భయమే. ఇప్పుడు రాత్రి ఎవరైనా వచ్చి నువ్వు 12 గంటలు చనిపోతావు అంటే ఏం చేస్తున్నావు? ఫోన్లు చేస్తావు ఫస్ట్ అందరికి. అమ్మ పలానా సేవకుల దగ్గర పోయినా ఆయన నాకు ఫోన్ నాకు అందరికి చేసి చెప్పిన 12 గంటలు చనిపోతావంట, అందుకని ఆఖరిగా నీతో ఒకసారి మాట్లాడుతున్నామా అని చెప్పి ఎవరెవరితో మాట్లాడి అందరికీ ఫోన్ చేసేసుకుంటాం. కానీ ఆ ఫోన్ చేసే సమయంలో నువ్వు దేవుడికి ప్రార్థన చేయవు. అక్కడే నువ్వు నిత్య జీవం పోగొట్టేస్తావు. కాబట్టి వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ హస్ గివెన్ us ఇటర్నల్ లైఫ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహింపబడ్డది. మనము ఇక్కడ ఉండేటోళ్ళం కాదు, ఇక్కడ మనం కానీ నడిపింపబడుతున్నాం. అంటే ఈ యాత్రని ముగించుకున్నాక మన పూర్వస్థితి పరలోకంలో ఉన్నది. అంటే విశ్వాసము, అంటే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అట్టి వాక్య సహవాసంలో మనం నడుచుకుంటే కనుక దేవుడు మనకి ప్రామిస్ చేసిన విధానంగా నిత్య జీవం అనేది బహుమానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుకనే భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, నేను మంచి పోరాడను, నా పరుగుని నేను దుర్మర్పించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు జీవ కిరీటము అది నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది. నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఆయన ఇంకా చనిపోలేవు. యోహాను గారు చనిపోలేదు, పౌలు గారు చనిపోలేదు. చనిపోకుండానే ఆయనకుంటున్న విశ్వాసాలు, నిరీక్షణను బట్టి, ఆత్మకు మొదలుకొని బట్టి ఆయన చెప్పుతున్నాడు, నేను మంచి పోరాడాను. అంటే నేను వాక్యానుసారంగా నేను జీవించాను, నాకు దేవుడు అప్పగించిన పని నేను చేశాను, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. విశ్వాసం ఎట్లా కాపాడబడుతుంది అంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అది యేసుక్రీస్తు గురించి మాటలు మాత్రమే, రాష్ట్రాల మాటలు కాదు. వాక్యము అనే మాటలోకి బట్టి విశ్వాసం వస్తుంది. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం కాపాడే కృపను కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. వాక్యం చెప్తాం కానీ చెప్పిన గంటకి మర్చిపోతాం ఏం చెప్పినాం. ఎందుకు? దాని ప్రకారం నడుచుకోలేని వారు కానీ బోధించేవారు. అందుకని మనం దేవుడిని అడిగి బాబా సహాయం నాకు కావాలి. నిత్య జీవం కొరకే కదా మనం ఈ ప్రయాసపడేది. ఇప్పుడు లోకం నుంచి వేరయ్యి అన్ని ఆచారాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించి బాప్తిజం పొందుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఇంత జాగ్రత్తగా మనం నడుపుకోబడుతున్నామే. ఇంత జాగ్రత్త వహిస్తున్నప్పటికీ కూడా పరలోక రాజ్యాన్ని చాలా మంది పొందుకోలేకపోతున్నారు. నేను మొత్తం 2 మార్గాలు పెట్టాను దేవుడు. ఒకటి విశాలమైన మార్గము, ఒకటి ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గంలో నువ్వు నడుచుకోగలితేనే ఈ లోక యాత్రలో నిత్య జీవం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. ఈ విశాలమైన మార్గంలో నడుచుకుంటే కనుక మీ కొరకు నిత్య నరకం కూడా వేచి ఉన్నది. ఎప్పుడు నిన్ను దహించేస్తామా, ఎప్పుడు నిన్ను అగ్నిలో కాల్చేస్తామా అని నరకం కూడా చూస్తుంది. కాబట్టి
దేవుని దగ్గరకు వచ్చిన మనం నిత్య జీవంకి ఏమంటారు వారసులకు మనం వాట్ హ్యాస్ విత్ హిస్ ఓన్ బ్లడ్ మీరు విలువ పెట్టి కొనగడ్డారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటారు. ఆయన సొత్తు ఎక్కడ ఉంటుందండి? నరకంలో ఉంటుందా? ఆయన సొత్తు నిత్య జీవంలో పరమానందం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా నిత్య జీవం దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. మనం జీవించే కొద్ది కాలం ఎప్పుడు మనం మరణిస్తామో మనకు తెలియదు, కానీ మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనం చెప్పలేము. కానీ ఈ జీవించిన కొద్ది కాలం నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడగలిగితే, మన జీవితాలను జాగ్రత్త వహించి మనం కాపాడుకోగలిగితే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా తప్పక నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఎంతో ఇష్టానుసారంగా జీవించినాడు. నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీ కొరకు నేను ఇంకా కొట్లలో ఎత్తునో నాణ్యాన్ని నేను దాచిపెట్టి ఉన్నాను, కాబట్టి యూ డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్ అన్నాడు. కానీ అక్కడ చక్కటి మాటలు ఉంటాయి. అరే పిచ్చివాడా, ఒకవేళ రాత్రికి నీ ప్రాణం వాళ్ళు అడుగుతున్నారు అని కూడా ఒక మాట. నిజంగా ఈ రాత్రి కానీ మనం ఒకవేళ కనమోసి మన దుర్శ్వాసం ఇచ్చే సమయం ఉంటే కనుక నిత్య జీవం అనే దానికి మనం చేరుకునే వాళ్ళని మనం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే కనుక ధనవంతుడు చేరుకునే రీతిగానే ధనవంతుడిని లోకాలు కలుసుకుంటుంది. ఈ వాక్యాన్ని ఈ ఎగ్జాంపుల్ చెప్పిన మాట ప్రకారం నేను ఒకటి మాట ముందు వదిలేసి ప్రార్థన చేస్తాను. పరలోక రాజ్యం చేరుతావా నరకం చేరుతావా నేను అడగను, కానీ ఇంకొక మాట చెప్పగలుగుతాను. నువ్వు ధనవంతుని చూడాలని ఆశిస్తున్నావు, లాజర్ని కలుసుకోవాలని ఆశిస్తున్నావు. లాజర్ని కలుసుకోవాలని ఆశిస్తుంటే అతి తగ్గింపు, అతి బాధ్యతకరమైన జీవితము, ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడే జీవితము కలిగి జీవించు ఇంకా 10 దినాలు. లేదు నాకు తెలుసులే, నేను ఎక్కడికి వెళ్తానో దేవుడు చూసుకుంటాడులే అని విర్రవేయవనుకో, రాజాన్ని కలుసుకున్నాను ధర్మంతుడిని చూడాల్సి వస్తుంది, అంత నెట్టిలో కాల్చబడాల్సి వస్తుంది. కాబట్టి మన చేతుల్లో ఉన్నది మన జీవితం. కాబట్టి ఈ 6 మాటలు యోహాను రాసిన పత్రిక నుంచి మొట్టమొదటిగా దేవుడు వెంటన్నాడు, రెండోది ప్రేమలో నడుచుకోమంటున్నాడు, మూడోది ఆయనలో నుంచి ఉండమంటున్నాడు, నాలుగోది లోకాన్ని ప్రేమించద్దు అని చెప్తున్నాడు. మరి లోకాన్ని ప్రేమించకుండా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. ఐదవదిగా ఆత్మలని విచక్షణ జ్ఞానం కలిగి జీవించండి. ఆరవదిగా నిత్య జీవం అంటూ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం తగిన సిద్ధపాటు కలిగిన వాళ్ళని మాట్లాడేదో మనం ఒకసారి సత్యిస్తుంది. దేవుడు అనుకుంటున్నాం మన మధ్యలో సతీశ్వరుడు ప్రార్థన. నాకు స్పష్టంగా మాట్లాడండి. వాక్యం పోగొట్టుకోకుండా సమాజంలో సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంది. ఆ సమయాన్ని ప్రార్థనతో వాక్యంతో ఆయన విలువను స్వతంత్రించుకోవడానికి ఎలా ప్రేమించాలో, ఎలా ఆయన ప్రేమను పొందుకోవాలో, ఎలా సంఘాన్ని ప్రేమించాలో, ఎలా వాక్యాన్ని ప్రేమించాలో, ఆ ప్రేమను స్వతంత్రించుకోవడానికి ప్రార్థనలో వాక్యంలో పోరాడు. అంతేకాదు ఆయన వాక్యం సెలవిస్తుంది, మీరు నాతో నడచండి, నేను మీకంటే ముందుగా వెళుచున్నాను, నా ప్రయాణంలో పరిగెత్తనుంది నేను వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన ఏ రకంగా నీవు ఈ లోకాన్ని బట్టి ఆలోచిస్తున్నావో, ఏ విచక్షణ నీలో ఉన్నదో, ఏ మార్గంలో నడుస్తున్నావో పరీక్షించి నడుస్తున్నావా లేదా అని. అది కేవలం దేవుని యొద్ద మాత్రమే ఆత్మ నడిపించగలుగుతుంది. ఆత్మను దేవుని యొద్ద మాత్రమే పొందుకోగలవు. లోకములో ఎంతో మంది దూరమవుతున్నారు. లోకములో ఎంతో మంది త్రాగుడికి, వ్యసనాలకి, వ్యభిచారానికి బానిసలై ఈ దినాల నరకానికి పాత్రలు అవుతుండగా, ఆ పాత్రలో ఆ మార్గంలో ఉన్నారో ఒకసారి ఆలోచన. ఆయన వాక్యము విత్తి ఉండగా
ఉండగా నీలో ఫలభరితముగా ఉందో లేదో ఒకసారి ఆలోచన కలిగి వ్యక్తిగతంగా ప్రార్థన పూర్వకంగా నువ్వు ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నావో లేదో, ఆయన నీ కొరకు చేతులు చాచి దినమెల్లా ఆయన చేతులు చాచి నా కుమారుడా నా కుమార్తె నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉండగా మనము పారిపోయే రకంగా ఉన్నామా, ఆయన పాదాలు పట్టుకునే స్థితిలో ఉన్నామా? దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిని ఎదురును తీసివేయద్దయ్యా, పరిశుద్ధాత్మను ఎదురును తీసివేయద్దయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దయ్యా, నేను పాపినయ్యా, నా మాటలో పాపము, నా ఆలోచనలో పాపము, నా ప్రవర్తనలో పాపము, ప్రార్థనకు దూరమై, విశ్వాసానికి దూరమై, వాక్యానికి దూరమై నామకార్థ బ్రతుకులో నేనున్నానయ్యా. అయ్యా ఒకప్పుడు నా ప్రేమను విడిచిపెట్టి ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి భక్తి, ఆసక్తిని, భయభక్తులు కలిగిన జీవితాన్ని నేను విడిచిపెట్టి ఉన్నాను ప్రభువా, నన్ను దయతో క్షమించాడు. యేసయ్యా మరి ఒక్కసారి నీ వెలుగుతో నన్ను నింపయ్యా, మరి ఒక్కసారి ఆరిపోతున్న జీవితాన్ని వెలిగించయ్యా, ఈ చీకటిలో బ్రతుకుతున్న బ్రతుకుతున్న వెలిగించయ్యా అని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ఆలోచన కలిగి ఒక్కసారి చీకటిలో నడుస్తున్నావా అయితే వెలుగును అడుగు, ప్రేమను కోల్పోయావా అయితే ప్రేమను అడుగు. ఈ లోకంలో ప్రేమ మలినమై ఉన్నది, నిజమైన ప్రేమ అది యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నిజమైన ప్రేమ దొరికింది. ఆలోచన కలిగి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని దేవునికి అప్పచెప్తూ ఆయన పాదాలకు చేరి, యేసయ్యా యేసయ్యా నన్ను దాటి వెళ్ళొద్దాను, నేను పాపినయ్యా, ఎన్నో మార్లు మాట ఇచ్చి తప్పిపోయిన వాడు, నేను ఈ రకంగా సన్నగిలిపోవడానికి, నా బ్రతుకు నాశనం అవడానికి నేనే కారుకుంది. నా జ్ఞానముతో, సొంత జ్ఞానముతో ఆలోచన కలిగి చెడు నిర్ణయాలతో నా బ్రతుకును దేవ నాశనం చేసుకున్నానయ్యా. నేను పాపినయ్యా, ఈ మాట వినకుండా ఇదిగోనైనా నా మనస్సును అయ్యా గాయపరుచుకున్నానయ్యా, నా మనస్సును పాడు చేసుకున్నానయ్యా. నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను వెలిగించయ్యా మరలా. ఇదిగో దావీదు అయ్యా ఇదిగో పిలుస్తూ ఉన్నాడయ్యా, మరి ఒక్కసారి నా గిన్నె నిండిపోలే ఆత్మను దయచేయి, మరలా నా మీదికి రండి అయ్యా, మరలా నూతన ఆత్మతో, నూతన అభిషేకముతో, క్రొత్త తైలముతో నా కొమ్మును పైకెత్తునాయన, నడినెత్తుండి అరికాల వరకు నన్ను అభిషేకించని ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మాతకు దయగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. సమయాన్ని చూసి ఇదిగోలే నీతో గంటలు గంటలు గడిపే సమయమును పోగొట్టుకున్న మా పరిస్థితులు ఒకసారి దర్శించండి ఆయన. నీలో ఆనందించడము అయ్యా మరలా మాకు నేర్పించిన మరలా రోషము కలిగి ఆత్మను ఆరిపోయే బిడ్డలుగా కాక ఆత్మను బగ్గున మండించే కృపను మాకు దయచి ఒక్కసారి ఇదిగోనైనా మోషే మీద ఉన్న ఆత్మ మా మీదకి రండినైనా నీలో ఆనందించే కృపను మాకు దయచి, నీలో అయ్యా మేము వెలిగించే భాగ్యాన్ని మాకు దయచేయండి. దీపపు స్తంభం మీద మా ఆత్మను వెలగాలినైనా, మా సంఘము వెలగాలి, మా సేవకులు వెలగాలి. ఇదిగోనైనా ఆటంకపరచు వాటిని మీరు బంధించండి. లోకాన్ని చూసి, సాతాను గారి కుయుక్తులు మేము చూసి భయపడక ఇదిగో వాటిని ఎదిరించే బలమును మాకు దయచేయండి. యాకోబు పత్రికలో సెలవిచ్చిన రీతిగా నీకు లోబడి ఉండి అపవాదుని ఎదిరించే అభిషేకమును మాకు దయచేయమని మా అందరికీ దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ దేవా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. మొదటిగా మా సంఘాన్ని బలపరచండి నాయనా, మా సేవకులను బలపరచండి నాయనా, జయ జీవితం కలిగిన జీవితాన్ని అయ్యా అనుగ్రహించండి.
నాయన. నీ బిడ్డలు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు నాయనా. వెలిగించండి, ఆత్మలు కట్టండి అయ్యా. నీ కొరకు ఆత్మను సంపాదించే ఆత్మ అభిషేకం మీరు దయచేయండి. ఫలభరితమైన జీవితంలో నడిపించండి, సాక్ష్యము కలిగిన జీవితంలో నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. నూతన ఆత్మను నడిపించండి. ఇదిగో ఆయన వచ్చిన బిడ్డలందరూ మీరు దర్శించండి. ఇదిగో ఒక్కొక్క దీపమునైనా అనేక దీపాలు వెలిగించాలి నాయన. సహాయం మీరు దయచేయండి. ఇదిగో దైవ సేవకులు ఇంకా బలపరచండి. తల్లిగా ఇంకా ఆరోగ్యంతో నింపండి. ఇదిగో నాయన ఆశ కలిగి వచ్చిన యవన బిడ్డలను యవనస్తురాలను ఒకసారి చూడండి నాయన. నీ కను దృష్టిని మనందరి మీద అనుగ్రహించమని, వెలిగించమని, కుటుంబాలను అయా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక బిడ్డలకు అయా మహిమకరంగా నిలబెట్టమని నీ నామమును దేవా మేము గణపరుచుకుంటూ, ఆరాధించుకుంటూ, స్తుతించుకుంటూ నీ సన్నిధిని పోగొట్టుకోక కాపాడుకునే అభిషేకం మా అందరికీ దయచేయమని, ఈ రాత్రి కృప క్షేమాన్ని దయచేయమని అయ్యా. బలహీనను బలపరచండి అయ్యా. అదిగోనైనా ఎవరైతే కృంగుబాటులో ఉన్నారో మరలా మీరు లేపండి నాయన. ఒక్కసారి మీరు తాకండి నాయన. ధైర్యపరచండి, ఓదార్చండి. నీ బిడ్డలు ఎక్కడ సన్నగిలిపోకూడదు, ఎక్కడ సాతానికి చోటు ఇవ్వకూడదు నాయన. కృప దయచేయండి. ఇదిగోనైనా రేపు జరుగుతున్న ఆరాధనలో మీరు తోడై అయ్యా. అదిగో మా బిడ్డలు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఎవరు నీ సన్నిధికి దూరంగా ఉండకుండా ఈ రాత్రి మీరు సిద్ధపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. నీకే స్తోత్రము గానము చెల్లించుకో. చెప్పబడే ప్రతి వాక్యాన్ని మీరు కంటే ఫలింపచేసి వాక్యానుసారంగా మేము వెలుగు అయ్యా అనేక బిడ్డలకు అన్య జనాంగానికి వెలుగుగా మీరు ఉంటారని సెలవించారు. ఈ భూలోకంలో అనేక ఆత్మలకు మేము వెలుగుగా ఉండడానికి సహాయం మీరు అనుగ్రహించమని నీకే స్తోత్రము గానము చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఈ చిన్ని ప్రార్థన సమర్పించండి వేడుకుంటుంది నామ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే ప్రభు శిలువ రక్తమే ప్రభు యేసు రక్త సంపూర్ణమిచ్చి అపవాది క్రియలనంతా నాశనం కలుగుగాక. హల్లెలూయా. స్తుతి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. వందనాలు. ప్రార్థనలో ఎక్కువ గడపండి.